రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం భక్తులతో కిటకిటలాడిన రుద్రారం గ్రామ సీతారామాంజనేయ స్వామి రామాలయం దేవస్థానం ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. పటాన్ చెరు మండల రుద్రారం తాజా మాజీ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీల గ్రామ పెద్దల, ప్రజల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం సుఖశాంతులతో జరుపుకున్నాం. సీతారామ కళ్యాణోత్సవం దంపతులుగా గాజుల ప్రసన్నలక్ష్మి విజయభాస్కర్ మాజీ వార్డు సభ్యులు దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో సీతారాముల కళ్యాణాన్ని పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. రుద్రారం గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించము. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని, కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు గ్రామ ప్రజలకు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. రామ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న దంపతులు మాజీ వార్డు సభ్యులు ప్రసన్న లక్ష్మి విజయభాస్కర్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నె రాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, బలరాం, వివిధ సంఘాల యువకులు మరియు రామాలయం కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు, గ్రామ ప్రజలు, మహిళలు, ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆవాహనాది షోడశోపచార పూజా లోకరక్షణ హేతుమ కండే పద్నామి శుభకి మాంగళ్యం మంగళం పదం
అందరూ కూడా ఒక వయసు వచ్చి వైద్యం నచ్చింది వస్తే మనం ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతుంటుంది. ఈరోజు మన మధ్య సపరేట్ పెడుతుంటే నడుస్తూ ఉండాలన్నా ప్రజలందరికీ శ్రీరామనవమి ఉత్సవాలు విజయవంతం చేసినందుకు సుమారు కళ్యాణ్కి గ్రామ ప్రజలంతా వచ్చి దిగ్విజయం జరిపినందుకు ధన్యవాదాలు. భాస్కర్ లాంటి భక్తులు పుట్టుకరావాలి. ఇదే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నారాయణ చూడే ఈరోజు రుద్రారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణం చేయడం జరిగింది. రాములవారి కళ్యాణం. ఈ కార్యక్రమానికి గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువత అందరూ చాలామంది భక్తి శ్రద్ధలతో ముందుకొచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరి గ్రామస్తులందరికీ, మిగతా ప్రాంతం వచ్చిన అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ముందు కూడా జరగాలని చెప్పి ఆ సీతారాముల కటాక్షం మన గ్రామం పైన ఉండాలి, సుఖశాంతులతో గ్రామం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సహకరించినటువంటి అందరికీ కూడా పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీతారాముల కళ్యాణోత్సవానికి దాసరి విజయభాస్కర్ వారి యొక్క దంపతులు మరియు రుక్మారెడ్డి వారి యొక్క దంపతులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి సుమారు మా విలేజ్లో 100-150 సంవత్సరాల కూడా ఘనంగా మేము వింటున్నాం. కానీ ఇది అదేవిధంగా నడుచుకుంటూ వస్తుంది కంటిన్యూగా. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని శ్రీరామును, సీతను, ఆంజనేయుని, లక్ష్మణుని కోరుకుంటాం. ఎందుకంటే మా తాన ఏ పార్టీ కూడా లేకుండా అందరు కలిసి ఐక్యంగా, అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా, మరి గ్రామస్తులు మొత్తం వచ్చి కూడా ఒక కుటుంబంలాగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానికి వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.